హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే చిట్టి ఇడ్లీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మినపగుండ్లని ఈ విధంగా నానబెట్టుకొని 5 అవర్స్ నానిన తర్వాత మనమైతే ఈ విధంగా గ్రైండర్‌లో వేసుకోవాలి. గ్రైండర్‌లో వేసుకోవడం వల్ల పిండి అనేది మనకి ఒదుగొస్తుంది. ఈ విధంగా పిండి అనేది సాఫ్ట్‌గా రుబ్బుకున్న తర్వాత నానబెట్టుకున్న రవ్వని నీళ్ళనేది ఓడ్చుకొని ఈ పిండిలోనే వేసుకోవాలి. ఈ పిండిలోనే రవ్వను కూడా వేసుకోవడం వల్ల ఇడ్లీ అనేది మనకి చాలా స్మూత్‌గా వస్తుంది. అండ్ తీసేటప్పుడు కూడా మనకి పర్ఫెక్ట్‌గా ఇడ్లీ అనేది కుక్ అవుతుంది. ఈ విధంగా పిండిని సాఫ్ట్‌గా రుబ్బుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ పిండి అయితే సాఫ్ట్‌గా రుబ్బుకున్న తర్వాత మనం పక్కకు తీసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకొని ఒక నైట్ వరకు మూత పెట్టేసి పక్కనుంచాలి. మార్నింగ్ ఈ విధంగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని గట్టిగా ఉన్నట్టయితే కొద్దిగా కూల్ వాటర్ వేసుకొని మనకు కావాల్సిన చిట్టి ఇడ్లీ స్టాండ్లో వేసుకొని ఇప్పుడు ఇడ్లీని కుక్ చేసుకుందాం. ఈ విధంగా ఇడ్లీ అనేది 20 మినిట్స్ ఉడికిన తర్వాత తీసుకున్నట్టయితే మన చిట్టి సాఫ్ట్ ఇడ్లీ అనేది తయారైనట్లే. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.